నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. తాడేపూడ నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏమిటో చూపే వరకు కష్టపడతా ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొత్స శ్రీనివాస్. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి బోర్డు చైర్మన్గా తన సాయశక్తులా కృషి చేస్తా నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. జిల్లాలో 5,72,00,000తో సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ అభివృద్ధి నిధులు మంజూరు. సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా జేడీ ముక్కంటి. కన్నుల పండుగగా శుక్రవారం రాత్రి జరిగిన ప్రతిపాడు జాతర మహోత్సవ పైలమ్మ అమ్మవారి ఊరేగింపు. టిట్కో గృహాల వద్దకు అధికారులను వెంటబెట్టుకుని వెళ్లి సమస్యలను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే బొత్స శ్రీనివాస్. తాడేపూడ నియోజకవర్గంలో ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి అంటే ఏమిటో చూపే వరకు కష్టపడతా అని తాడేపూడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొత్స శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక 1వ వార్డు మార్సిటీ ఫంక్షన్ హాల్లో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో 145 మంది లబ్ధిదారులకు 1,38,00,000 రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొత్స శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు పేదల కోసం సొంత ఖాతా నుండి సీఎం రిలీఫ్ ఫండ్ అందించి నియోజకవర్గ ప్రజలను ఆదుకోవడం జరుగుతుందన్నారు. గత 12 నెలలుగా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే వివరించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అనుగుణంగా మేనిఫెస్టోను అమలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జనసేన నాయకులు వర్ధనపల్లి కాశీ, పుల్లాబాబి, అడపా ప్రసాద్, కసిరెడ్డి మధులత, సజ్జా సుబ్బు, పైబైన రఘు, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, పాలూరి వెంకటేశ్వరరావు, అడబాల నారాయణమూర్తి, చాపల రమేష్, యాంట్రపాటి రాజు, దత్తు ప్రసాద్, కట్టుబైన కృష్ణప్రసాద్, బేతనగిరి కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తూ ఉంది. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడం కాదు, చేసి చూపించాలనే ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మనందరూ ఇక్కడ కలిసే ఉంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఏ చెక్కు వెళ్ళినా సరే ఇవాళ ఎంతో కొంత ఆదుకునే విధంగా మరి ఇక్కడ ఇచ్చినందుకు ఆయన కూడా తాడేపూడి పట్టణం తరఫున, తాడేపూడి కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫున ఆయన కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఏది కాదనకుండా ఇవాళ కూటమి ప్రభుత్వంలో అన్ని పార్టీలు ఇమిడి ఉంటాయి. మరి అందరూ కలిసి తీసుకొచ్చిందే ఈ పేషెంట్లందరినీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కాకుండా వైసీపీ నాయకులు కూడా కొంతమంది నా దగ్గర సొంతంగా కూడా పెట్టుకున్న ఫైల్ కూడా మీకు చెప్తాను. అంటే గత ప్రభుత్వంలో ఏం జరిగిందో మనకు అనవసరం. రాజకీయాల వరకు ఎవరికి ఇష్టం వచ్చినా వాళ్ళు ఓట్లు వేసుకోవచ్చు. కానీ మన రాజకీయాల్లోకి వచ్చిన ప్రజల కష్టాన్ని మాత్రమే చూడాలని ఆలోచించే వ్యక్తి నేను. ఈరోజు మనం గెలిచిన తర్వాత నిరుపేద లేకపోతే డబ్బున్నా కూడా తట్టుకోగలలే చూడాలి తప్ప ఆడ ఏ జెండా మోసేయడం మనకు అనవసరం. అలా అని మనం కూడా తిరిగిన వాళ్ళు ఎవరిని మనం వదలలేదు. ఈరోజు చాలామంది ఇవాళ తెలుగుదేశం ప్రెసిడెంట్లు, అదేవిధంగా జనసేన ప్రెసిడెంట్లు, బీజేపీ నాయకులు అందరూ సహకరిస్తేనే ఇలా ఎవరైనా ఇబ్బంది ఉంటే ఎండ తీసుకురావడం పెడతాం. అది ఎవరితో కూడా చూడకుండా దానికి ఒక మనిషిని పెట్టాను. ఇవాళ ఎన్ని చేయించడానికి కారణం అంటే ఒక మనిషి మన పని మీద తిరుగుతూ ఉంటాడు అక్కడ. లేకపోతే దీన్ని చెక్కులు మనం తెచ్చుకోవాలంటే కష్టం. వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకుందాం అనుకుంటే ఏది రాదు. దానికి ఆ డబ్బులు మనం సొంతంగా భరించి అది గవర్నమెంట్ డబ్బులు ఇవ్వదు. నెలకు ఒక 20,000 రూపాయలు మనం ఖర్చు పెడితే మరి 10 నెలలకి మన జీతం అతనికి ఇస్తే ఈ చెక్కులన్నీ మనం తీసుకొచ్చి మనకి ఇస్తాడు అతను. మనం రోజు వెళ్ళాలంటే ఏదైనా ముఖ్యమైన పని ఉంటే వెళ్ళి కలిసి మనం చెక్కులు అడుగుతాం. మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలో లేదో కూడా మీరు ఆలోచించాలి. నేను జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు, మీరు చూసే ఉంటారు అందరూ. 12 నెలలు ఏం చేయలేదని, ఏం కావాలని మీరు వెళ్ళేటప్పటికి ఒక రోడ్ లేదు. రైతులకి ధాన్యం తోలితే డబ్బు ఎప్పుడవుతుందో తెలీదు. పెన్షన్ అనేది మీ ప్రభుత్వంలో ఉండగా మీరు ఇచ్చిన డబ్బులు 5 సంవత్సరాలకే 10,000 రూపాయలు పెంచారు. చంద్రబాబు నాయుడు గారు పాత నెలలో కూడా కలిపి మరి 7,000 రూపాయలు పెన్షన్ మనం అందజేసాం మొట్టమొదటి నెలలో.
ఎవరు గొప్పవాళ్ళు, ఎవరు మంచి ఆలోచిస్తున్నారో మీరు ఆలోచన చేయాలి. ఇవాళ గ్యాస్ సిలిండర్లు ఉచితం ఆల్రెడీ మనం తీసుకుంటూ ఉన్నాం. మరి తల్లిదేవన వచ్చి నెల నుంచి వేస్తానని చెప్తూ ఉన్నారు. ఆర్టీసీ బస్సులు కార్యక్రమం చాలామంది మొక్కు చూపించకపోయినప్పుడు కూడా మేనిఫెస్టోలో మనం మాట అన్నాం కాబట్టి అది కూడా అరేంజ్మెంట్ చేద్దాం ఆగస్టు 15 తారీఖు నుంచి కూడా సీఎం గారు చెప్పడం జరిగింది. ఇన్ని తెలిసి కూడా ఓటు కూడా చేయలేదని పచ్చి అబద్ధాలు కోరు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే నిన్న మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు కాళ్ళు గోటికి పనిచేయని పాజీ ముఖ్యమంత్రి మాట్లాడతాం నేను పూర్తిగా ఖండిస్తూ ఉన్నా. గెలిచిన 12 నెలల్లో ప్రతి గ్రామంలో ఏ రోడ్లు లేవు, ఏ ట్రైన్లు లేవు అనేది నా మైండ్లో ఉన్నాయి. తాడేపట్నం ఏ రకంగా ఉన్నదని కూడా నా మైండ్లో ఉంది, నేను తిరిగాను కాబట్టి. అవన్నీ ఒకటోటిగా చేసుకుంటూ వస్తున్నాం. ప్రతిరోజు గ్రీవెన్స్ పెట్టాం, ఎవరు వచ్చినా సరే అధికారులతో పనిచేస్తూ ఉన్నాం. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వపు బొలిశెట్టి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే గత 11 నెలల నుంచి మరి ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సుమారు 2 కోట్ల రూపాయలు మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల మీద తేవడం జరిగింది. ఏదైతే ఎవరైనా రాజకీయాలకు అతీతంగా మరి ఎమ్మెల్యే గారి ఆఫీస్కి వచ్చి మరి మీ ఆరోగ్యపరంగా హాస్పిటల్ నుంచి మీ ఖర్చు పెట్టుకున్న దానికి మరి తీసుకురావడం, వెంటనే అక్కడ ఉన్న పిఏలు కానీ వాళ్ళందరూ కూడా మరి మన ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్ళి వెంటనే దాన్ని పైకి పంపించి ఎమ్మెల్యే గారితో కోఆర్డినేట్ చేసి సీఎం గారి దగ్గర నుంచి మరి చాలా పెద్ద ఎత్తున 11 నెలల్లో తేవడం అనేది చాలా అదృష్టంగా భావించాలి. సుమారు ఈరోజు 59 చెక్కులు ఒకే రోజు ఇవ్వడం అనేది మన తాడేపల్లి నియోజకవర్గంలో ఏదైతే మరి బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వడం అనేది మనందరికీ చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఇందాక వాస్తవంగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మనకి కొంత నిధులు వస్తుంటే మరి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి నుంచి వచ్చే నిధులు లెక్కలేని అని చెప్పాలి మనందరం కూడా. ఆయన ఇంత ఆత్మ విశ్వాసంతో పనిచేసే వ్యక్తి ఎమ్మెల్యేలో ఇలాంటి వ్యక్తిని ఎవరిని చూడడం. ఎవరైనా కిడ్నీ పోయిందంటే సీఎం రిలీఫ్ ఫండ్ తోటి పాటు ఆయన సొంత రూపాయలు ఇచ్చిన ఘనత కూడా తాడేపల్లి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉంది. ఎందుకంటే మొన్న పెంటపాడులో కూడా ఎవరికో 1,00,000 రూపాయలు నేను అంటే ఫోటోతో చూస్తాం కూడా జరిగింది. ఆయన చెప్పుల వాసు గారు ఆయనే కాదు ఎవరికైనా సరే అంటే ప్రతిరోజు 1,00,000-2 లక్షలు ఆయన సొంత రూపాయలు ఇచ్చిన ఘనత. సీఎం రిలీఫ్ ఫండ్ ఇన్ని చెక్కులు ఇస్తాం మన తాడేపల్లి నియోజకవర్గంలో గతంలో చేసిన ఎమ్మెల్యేలు ఎవరు చేయలేని పరిస్థితి కూడా మన బొలిశెట్టి శ్రీని గారు రికార్డులో ఎక్కుతారు. 59 చెక్కులు ఒకే రోజు ఇస్తాం అన్నది గొప్ప. అది మీరందరూ కూడా మన ఎమ్మెల్యేగా మనం ఎన్నుకున్నందుకు మన అదృష్టంగా భావించి అందుకున్న వాళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకునేదోటే మనం ఉపయోగపడిన వ్యక్తిని ఎప్పుడు జీవితంలో మర్చిపోకూడదు. బొలిశెట్టి శ్రీనివాస్ గారు అంటేనే ఎవరు ఆపదలో ఉండే వాళ్ళని ఆదుకునే మనసున్న మహారాజు. ఎందుకంటే కరోనా కాలంలో టైంలో మన సొంత వాళ్ళే చనిపోతే బాడీని కూడా దహనపరచడానికి కూడా మనం వెళ్ళలేని పరిస్థితుల్లో మమ్మల్ని అందరినీ కేకేసి ఇది విపత్కరమైన పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో మనం ప్రజలకు అండగా ఉండాలి, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజలకు అందుబాటులో ఉండమని చెప్పారు. ఆ విధంగా మన జన సైనికులందరినీ అప్రమత్తం చేసి ప్రతి ఒక్కరికి సాయం చేయాలని ఆయన ఆదేశించడం, ఆయన కూడా దగ్గరుండి ఆ సహాయ చర్యల్లో పాల్గొని సుమారు కొన్ని కోట్ల రూపాయలు దగ్గరగా 1,50,00,000 రూపాయలు ఓన్లీ కరోనా టైంలో ఆయన సొంత డబ్బులతో ప్రజలను ఆదుకున్నారు. అలాగే ఒకటి కాకుండా ఎవరికి ఏ సాయం వచ్చినా ఆదుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం రాజకీయాలకు అతీతంగా కేవలం ఆదుకునే వ్యక్తి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఏదైతే అనారోగ్యంతో మరి వైద్యం చేయించుకుని ఇబ్బంది పడుతున్నటువంటి వారందరినీ కూడా ఆదుకునే ఉద్దేశంతో సీఎం రిలీఫ్ ఫండ్ని మరి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం మరి ఇవాళ సుమారు 1,50,00,000 రూపాయలు మరి 175 నియోజకవర్గాల్లో కూడా అత్యధికంగా మరి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ మరి తీసుకొచ్చిన ఘనత మన శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారిది, మన ఎమ్మెల్యే గారిది. ఎందుకంటే ఎవరైనా ఆపదలో ఉన్నారంటే చెల్లించిపోయే వ్యక్తి కాబట్టి ఆయన సొంత డబ్బులు కూడా ఎంతో మందికి రోజు కూడా మరి తెలియకుండానే ఆయన జేబులో ఎంత ఉందో కూడా చూడకుండా తీసిచ్చే మనస్తత్వం కాబట్టి మరి గవర్నమెంట్ ద్వారా ఏదైనా వస్తే వదలడానికి ఆయన సిద్ధంగా ఉంటారు. మన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎల్లవేళ ఆయన సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి ముందుగా ఆయనకి మనం కృతజ్ఞత తెలియజేస్తూ
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి తన సాయశక్తులా కృషి చేస్తానని, వెల్ఫేర్ బోర్డులో ఉన్న పథకాలు అన్నీ అమలు జరిగేటట్లు కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ ఇతర నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ చైర్మన్గా నియమితులైన వలవల్ బాబ్జీ పేర్కొన్నారు. ఆయనను ఏఐటీయూసీ అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఏఐటీయూసీ అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘాలకు చెందిన 16 మండల గ్రామ కమిటీలకు చెందిన 50 మంది జిల్లా నలుమూలల నుండి తరలివచ్చారు. వలవల బాబ్జీని పూలమాలలు, పుష్పగుచ్చాలు, శాలువాలతో సత్కరించారు. ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి సోమసుందర్ భవన నిర్మాణ కార్మికుల సమస్యలను వలవల్ బాబ్జీకి వివరించారు. జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు, ఏఐటీయూసీ ఏరియా కమిటీ అధ్యక్షులు ఓసూరి వీర్రాజు, భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యదర్శి పోలిరాతి ఆదినారాయణ, కోశాధికారి ఏడుద వాసు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నరాల వెంకటేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు కోడే సాయి బాలాజీ, ఏరియా కార్యదర్శి అత్తిలిబాబి, గోదావరి గ్రామీణ భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు గంధం సత్యనారాయణ, గణపవరపు సంఘం అధ్యక్షులు సబ్బవరపు నారాయణరావు, జగ్గన్నపేట గ్రామ సంఘ అధ్యక్షులు కంకిపాటి రాజు, ఎల్లగ్రహారం గ్రామ కమిటీ అధ్యక్షులు దెయ్యం పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం ఏదైతే ఈ కార్మిక సంఘాల నాయకులు చేసిన విజ్ఞప్తులను కూడా పట్టించుకోకుండా ఈ బోర్డుని నిర్వీర్యం చేసే విధంగా మరి ఎవరికి కూడా ₹1 కూడా వాళ్ళకి అందవలసిన మరి ఏ సమస్యని కూడా పట్టించుకోని పరిస్థితిలో ఆ వేళ ప్రభుత్వం ఉంది. గతంలో అయితే 2014, 2019 మధ్యన మరి ఏదైతే ఇక్కడ కార్మిక మంత్రిగా మరి పెద్దలు గౌరవనీయులు పితాని సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగిన పరిస్థితి ఉంది. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజున మరి మంత్రి అక్కడ బోర్డు సపరేట్గా ఉండేది కాదు. మంత్రి గారు ఈ బోర్డుని మరి మెయింటైన్ చేయడం జరిగేది. కానీ నవరత్నాలకి ఇందులో వచ్చిన ఫండ్స్ అన్ని వాడేయడంతో కార్మికుల సంక్షేమానికి ఉపయోగించవలసిన దాదాపు 14 అంశాలు ఉన్నాయి. ఏ అంశము కూడా మరి ఏ కోరిక కూడా నెరవేరిన పరిస్థితులు లేవు. ఈవేళ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో మరి ఏదైతే సెస్ ఉందో, సెస్ రూపేణా వచ్చిన డబ్బులన్నీ కూడా మరి ప్రభుత్వం వాడుకోకుండా దానికి మరి బోర్డులో ఆ ఫండ్ అలాగా ఉండడం జరిగింది. కార్మికులకి ఇవ్వాల్సిన 46,000 అంశాలు ఉన్నాయి. వాళ్ళకి సంబంధించి 46,000 అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్లో ఉన్న అప్లికేషన్లని మరి తీర్చమని చెప్పి మరి లోకేష్ గారి దగ్గరికి, చంద్రబాబు గారి దగ్గరికి, అలాగే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కూడా మరి కార్మిక సంఘాలన్నీ వెళ్ళడంతో మన తాడేపల్లిగూడెంలో జరిగిన మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు మరి దీని మీద స్పందించడం జరిగింది. ఆయన మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు న్యాయం జరిగేలాగా ఆయన చూస్తారని చెప్పడం జరిగింది. ఈవేళ నన్ను మరి ఈ బోర్డుకి చైర్మన్గా నియమించడంతో రాష్ట్రంలో ఉన్న ఏ కార్మికుడికి కూడా అన్యాయం జరగకోకుండా కార్మికులకి న్యాయం జరిగేలాగా చేస్తామని మన భవన నిర్మాణ సంక్షేమ బోర్డు రాష్ట్ర చైర్మన్గా మన తాడేపల్లిగూడెం వాసి వలవల బాబ్జీ గారిని నియమించడం జరిగింది. ఆయనకి ఈరోజు మేము అందరం కలిపి శుభాకాంక్షలు తెలియడానికి పశ్చిమ జిల్లా సంఘం అంతా కలిసి రావడం జరిగింది. ఈరోజు ఎందువల్లంటే మాది సంక్షేమ బోర్డు గత ప్రభుత్వంలోని నిర్వీర్యం చేస్తారు మొత్తం సంక్షేమ బోర్డుని. అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో సంక్షేమ బోర్డు ఉండేది. అందరికీ భవన నిర్మాణ కార్మికుల సోదరులందరికీ క్లెయిమ్స్ వచ్చి ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ బోర్డును రద్దు చేసి వాటి నిధులు వచ్చిన 100 కోట్ల నిధులను వేరే సంక్షేమ పదాలకే అతను పంపించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ మేము అధికారంలోకి వచ్చాక సంక్షేమ బోర్డుని మేము పునరుద్ధరిస్తాం అని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలో భాగమే ఈరోజు మన బాబ్జీ గారిని చైర్మన్గా నియమించడం జరిగింది సంక్షేమ బోర్డుకి. దానివల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు ఒక కష్టాలు తెలిసిన వ్యక్తి అయినా, కార్మికుల సమస్యలు తెలిసిన వ్యక్తికి ఈరోజు సంక్షేమ బోర్డు చైర్మన్ ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన అభినందించి ఈరోజు అభినందనలు తెలుపుతానికి ఇక్కడ రావడం జరిగింది. అలాగే త్వరలోనే మా యొక్క క్లెయిమ్స్ కూడా, కార్మిక సోదరుల క్లెయిమ్స్ అన్ని కూడా ఆయన రిలీజ్ చేస్తారని ఆశిస్తున్నాం. భవన నిర్మాణ కార్మికుల కష్టాలు తెలిసిన వ్యక్తికి, మంచి వ్యక్తికి ఈ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ అవ్వడం చాలా ఆనందదాయకం.
భవన నిర్మాణ కార్మికులు కూటమి ప్రభుత్వం ఏవైతే ఆశలు పెట్టుకున్నారో అవి నెరవేర్చే దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నందుకు పశ్చిమ గోదావరి జిల్లా భవన నిర్మాణ సంఘం ఏఐటీసీ తరఫున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి జిల్లా నలుమూలలో మరియు తూర్పుగోదావరి జిల్లా సరిహద్దు ప్రాంతాల నుంచి వచ్చిన భవన నిర్మాణ కార్మిక సంఘాలన్నింటికీ ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. రానున్న విద్యా సంవత్సరంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి సాంఘిక సంక్షేమ హాస్టళ్లు అడ్మిషన్ల లక్ష్యాలను చేరుకోవాలని ఆ శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ ముక్కంటి పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం భీమడోలు మండలం పోల ప్రభుత్వ బాలికల హాస్టల్ ఆవరణలో ఉంగుటూరు నియోజకవర్గ పరిధిలోని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు సిబ్బందితో సోషల్ వెల్ఫేర్ జిల్లా జేడీ ముక్కంటి రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోల గ్రామ సర్పంచి దాయం సుజాత ప్రసాద్, ఉంగుటూరు నియోజకవర్గంలోని 4 మండలాల సోషల్ వెల్ఫేర్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ డైరెక్టర్ ముక్కంటి మాట్లాడుతూ జిల్లాలో 5,72,00,000తో 52 సాంఘిక సంక్షేమ హాస్టళ్ల అభివృద్ధి పనులు జూన్ మొదటి వారంలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. హాస్టల్స్ యొక్క అభ్యున్నతి పురోగతి కోసం ఇక్కడ జరుగుతున్నటువంటి రిపేర్ వర్క్స్ గురించి మన ప్రీతమ జిల్లా కలెక్టర్ గారు ఎప్పటికే 2 సార్లు జిల్లాధికారులతోటి అలాగే ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ అంటే మనం ఎవరికైతే ఈ వర్క్స్ కేటాయించామో మనకి టోటల్గా జిల్లాలో 52 హాస్టల్స్లో వర్క్ నడుస్తున్నాయి. 52 హాస్టల్స్లో 5,72,00,000తోటి రిపేర్ వర్క్స్ చేస్తున్నారు. వాటి గురించి మన జిల్లా కలెక్టర్ గారు రివ్యూ ఇప్పుడు 2 సార్లు చేశారు. అవన్నీ కూడా మనకి ఈ నెలాఖరికి పూర్తవుతాయి. 1-2 హాస్టల్స్లో వేరే చోట్ల ఫస్ట్ వీక్ ఇస్తారు, జూన్ ఫస్ట్ వీక్ ఇస్తారు. ఏదైనా హాస్టల్స్ ఓపెన్ అయ్యే టయానికి ఎక్కడ కూడా పెండింగ్ వర్క్లు ఉండవు. అయితే ఇప్పుడు మీ అందరినీ పిలిచి ఈ మీటింగ్ పెట్టిన సారాంశం ఉద్దేశం ఏంటంటే వచ్చే జూన్ మనకి 12-13 తారీఖులు అనుకుంటా డేట్ ఇచ్చింది. ఓపెన్ అయ్యేటప్పటికి హాస్టల్స్లో గవర్నమెంట్ నిర్దేశించినటువంటి మినిమం స్ట్రెంత్ ఒక్కొక్క హాస్టల్కి 100 మంది ఇచ్చారు టార్గెట్. దాన్ని మనం ఫుల్ఫిల్ చేయాలంటే కేవలం ఒక ఏఎస్డబ్ల్యూ గారి వలన, కేవలం హెచ్డబ్ల్యూ వలన, లేకపోతే దాంట్లో పనిచేసే స్టాఫ్ వలన అవుతుంది. అందరం కష్టపడి పనిచేస్తేనే అవుతుంది. నేను సర్పంచ్గా గెలిచినప్పుడు ఈ హాస్టల్లో వాటర్ అంతా మునిగిపోయి వర్షం నీళ్ళతో చాలా ఇదిగా ఉండేది. మొత్తం స్టాఫ్ వార్డెన్ గారు అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్గానే ఉంటారు. ఎప్పుడు వచ్చాక ఫ్లాగ్ ఎగరే టైంకి వచ్చేదాన్ని. అప్పుడు బకెట్లో కరబెట్టి ఎగరేసేవారండి. తిమ్మలేక ఆ పేరు మీద ఫ్లాగ్ దిమ్మకడ కట్టించాము. బయట ర్యాంప్ చేయించాము. నాకు ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారని మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే కొంచెం బడ్జెట్ చేసుకొచ్చారు. మేమే కాంట్రాక్టర్ దగ్గర ఉండి ఎన్ని వర్క్ చేయించాము. పెంటపాడు మండలం ప్రతిపాడులో గ్రామ దేవత పైలమ్మ తల్లి జాతర మహోత్సవం శుక్రవారం రాత్రి 3వ సేవలో భాగంగా అత్యంత వేడుకగా జరిగింది. జాతర కమిటీ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఆదివారం నాడు నైవేద్యాలు సమర్పిస్తారు. ఈ సందర్భంగా గ్రామస్తులంతా తమ కుటుంబంలో అందరినీ, కుమార్తె కుటుంబాలను, బంధువులను, ఆత్మీయులను పిలుచుకుని సందడిగా తమ ఇంట జాతర భోజనాలు పెడతారు. శుక్రవారం రాత్రి 3వ సేవలో భాగంగా అమ్మవారి భారీ ఊరేగింపు బాణాసంచా కాల్పుల మధ్య అట్టహాసంగా జరిగింది. ఆలయం వద్ద ఉన్న చెరువు చుట్టూ వివిధ రకాల బాణాసంచాను ఏకదాటిగా 1.5 సేపు కాల్చారు. మిరుమిట్లు గొలిపే కాంతులు, ధ్వనులతో సందడి నెలకొంది. గ్రామస్తులు బాణాసంచా కాల్పులను ఆసక్తిగా తిలకించారు. ఊరేగింపులో ఆసాదుల నృత్యాలు, గరగ ఉత్సవాలు, బుట్టబొమ్మలు, కారుగేదెలు, కాళికా వేషాలు, డప్పు వాయిద్యాలు, కాంతారా నృత్యాలు, పలు రకాల కేరళ నృత్యాలు, డీజే సౌండ్ ఇలా 15 ఈవెంట్లతో జాతర ఊరేగింపు కన్నుల పండుగగా జరిగింది. గ్రామం అంతటా తమ ఇళ్ల వద్ద విద్యుత్ లైటింగ్లతో అలంకరించుకున్నారు. తాడేపురం రూరల్ సర్కిల్ పరిధిలో పోలీసులు గట్టి బందోబస్తు మధ్య అమ్మవారి జాతర ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ నెల 8వ తేదీ జాతర తొలి సేవ, 15న 2వ సేవ, 23న 3వ సేవలో భాగంగా జాతర ఉత్సవాలు శిఖరాగ్రహానికి చేరాయి. ఈ సందర్భంగా జాతర కమిటీ సభ్యులు చెరుకూరి పండు మాట్లాడుతూ తమ గ్రామంలో జాతర మహోత్సవాలను ప్రతి కుటుంబం వారు ఎంతో ఆస్వాదిస్తూ ఇంటిల్లిపాది కుటుంబ సభ్యులను ఆహ్వానిస్తూ పండుగ వాతావరణాన్ని మించి ఆహ్లాదకరంగా గడుపుతున్నారని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ శ్రీ శ్రీ
పైలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం 2025 కార్యక్రమం సందర్భంగా ఈ నెల 8వ తారీఖు నుంచి మన పెంటపాడు మండలం ప్రతిపాడు గ్రామం వేయించేసి ఉన్న శ్రీ 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 పైలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం మొదలైనవి. ఈ కార్యక్రమంలో భాగంగా మనకి నిన్న 23వ తారీఖు రాత్రి 3వ సేవ చేయడం జరిగింది. ఈ సేవ రంగరంగ వైభవంగా బాణాసంచాలతో, బాజా భజంత్రులతో, కోరగేదులతో, బుట్ట బొమ్మలతో, అలాగే అనేక వేషధారణలతో, అనేక కార్యక్రమాలతో నిన్న అంగరంగ వైభవంగా ఈ ఉత్సవం నిర్వహించడం జరిగింది. అలాగే ఈ ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా మందుగుండు కాల్చడానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమానికి మా ప్రతిపాడు గ్రామ ప్రజల నుంచి కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలందరూ పాల్గొని ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా పూర్తి చేసినందుకు జాతర కమిటీ తరఫున పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలుసుకున్నాం. అలాగే ఈరోజు అమ్మవారికి బలిచాటు చెప్పడం జరుగుతుంది. అలాగే రేపు 25వ తారీఖు మనకి అమ్మవారికి నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. ఈ నైవేద్యం సమర్పించడంతో ఈ జాతరోత్సవాలు ముగుతున్నాయి. ప్రతిపాడు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ 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 పైలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా ఈ నెల 8 నుంచి జాతర ప్రారంభమైంది. తొలి సేవ 11వ తారీఖు, మలి సేవ 15వ తారీఖు, జాతర సేవ 3వ సేవ 23వ తారీఖున అంగరంగ వైభవంగా కేరళ డాన్స్తో, డప్పులతో, కాళికా యాసాలతో, కోలాట భజనలతో, హరే శ్రీనివాస భక్త బృందంతో, అలాగే 15 బృందాలతో రాత్రి రంగరంగ వైభవంగా జరిగింది ఊరేగింపు. అలాగే ఈరోజు రాత్రి శ్రీ పైలమ్మ అమ్మవారి బలిచాటు తిప్పడం జరుగుతుంది. అలాగే రేపు ఉదయం 23వ తారీఖు నైవేద్యాలు సమర్పించుకునే రోజు. అందరూ కూడా నైవేద్యాలు సమర్పించుకుని ఇప్పుడు వరకు ఎలాగ దిగ్జయంగా నెరవేర్చారో పట్టుబాటు యువత, గ్రామ పెద్దలు అందరూ కూడా అలాగే రేపు నైవేద్య కార్యక్రమంలో కూడా దిగ్జయంగా నెరవేర్చి కార్యక్రమాన్ని విజయవంతంగా చేయవలసిందిగా కోరుతున్నాము. రూరల్ మండలం ఎల్లగ్రహారం పంచాయతీ పరిధిలోని టిట్కో గృహాలను శనివారం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అధికారులను వెంటబెట్టుకుని వెళ్లి పరిశీలించారు. ఎమ్మెల్యే వెంట విద్యుత్ శాఖ ఈఈ నరసింహమూర్తి, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, మున్సిపల్ ఇంజనీర్ వెంకటరమణ, ఎల్ఎన్టీ ప్రాజెక్టు మేనేజర్ ఉన్నారు. నివాసితులను కలిసి ఎమ్మెల్యే బొలిశెట్టి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో టిట్కో గృహాల పట్ల నిర్లక్ష్యం జరిగిందని అన్నారు. పారిశుధ్యం లోపించడం, విద్యుత్ సదుపాయాలు లేకపోవడం, నిర్ణీత సమయంలో గృహాలను అందించకపోవడం వంటి కారణాలతో టిట్కో గృహ సముదాయంలో సమస్యలు ఏర్పడ్డాయన్నారు. నివాసితులందరూ తమ పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. టిట్కో నివాసాల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. 2014 నుంచి 19 వరకు గౌరవ ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు ఉండాలి, అది అపార్ట్మెంట్ టైప్ ఇల్లు ఉండాలని చెప్పి అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం, అన్ని ట్రాన్స్ఫర్లు వేయడం, అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు వేయడం, డ్రైన్లు తవ్వడం అన్నీ చేశారు. కానీ 2019 నుంచి 24 వచ్చిన ప్రభుత్వం ఈ కాలనీని కానీ ఇక్కడ మనుషుల్లాగా చూడలేదు. దాని ధర్మల మెయింటెనెన్స్ లేక అన్ని ఇళ్ళు కూడా పాడవడం జరిగింది. కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు శ్రద్ధ తీసుకుని ఈ ప్రాంతం 2-3 సార్లు కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఏదో కొంతవరకు చేయగలిగాం. ఇప్పుడు కొంత డబ్బు ఖర్చు పెట్టైనా సరే ఇక్కడ చేయడానికి పురపాలక సంఘానికి అప్పచెప్పడం జరిగింది. మీకు ఏదైతే నీళ్ళన్నీ నిలబడిపోయినాయి అన్నీ క్లియర్ చేస్తాం, ఏదైతే నీళ్లు కారిపోయినాయి అన్నీ కూడా ఒక 2-3 నెలల్లో మొత్తం అన్నీ బాగు చేయించి బాధ్యతని హౌసింగ్ టిట్కో డిపార్ట్మెంట్ కూడా అప్పచెప్పడం జరిగింది. మీకు నేను నా రిక్వెస్ట్ ఏంటంటే 3వ ఫ్లోరు 4వ ఫ్లోర్కి వెళ్ళడానికి కొద్దిగా ఏజ్ ఉన్నవాళ్ళు కానీ శారీరకంగా ఆరోగ్యంగా లేని వాళ్ళు కానీ ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి నా ప్రపోజల్ ఏంటంటే ప్రతి బ్లాక్కి ఒక లిఫ్ట్ పెట్టుకుంటే పై 2 ఫ్లోర్లు వాడుకునేలాగా దానికి ఫెసిలిటీ ఇవ్వాలని నేను ఆలోచన చేస్తూ ఉన్నా. గవర్నమెంట్ కూడా ప్రపోజల్ ఈరోజే పంపిస్తాను. అప్పుడు పైన కూడా రావడానికి సుముఖం చూపిస్తారు. ప్రభుత్వం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టింది, ఇంకొక 3-4 కోట్లు ఖర్చు పెడితే అందరికీ లిఫ్ట్లు వేసే అవకాశాన్ని కూడా ప్రభుత్వానికి ఉంది. కాబట్టి మన తరపున రిక్వెస్ట్ చేస్తాం, మీరు ప్రతి బ్లాక్కి ఒక ప్రెసిడెంట్ ఎన్నుకోండి. మీరు విధిగా 100 రూపాయలు తీసి మీ పక్కన పెట్టుకుని మీ ప్రెసిడెంట్ దగ్గర పెట్టి ఆ బ్లాక్ అవసరమైన కరెంటు బిల్లులు కానీ లిఫ్ట్కి ఉపయోగించిన మెయింటెనెన్స్ కానీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజల సహకారం కూడా అవసరం.
మున్సిపాలిటీ వచ్చి క్లీన్ చేసి వెళ్ళిపోతే చెత్తతోటి తీసుకొచ్చి దాంట్లో ఈ ప్లాస్టిక్ పట్టుకొచ్చి బొద్దుల్లో పడేస్తున్నారు. మున్సిపల్ వాళ్ళు కూడా మనుషులే, మళ్ళంటే మున్సిపాలిటీ పనిచేసి కమిషనర్ కానీ సిబ్బంది కానీ ఇంజనీరింగ్ సిబ్బంది కానీ ఎవరైనా మనుషులే, మళ్ళంటి మనుషులే. కాబట్టి మనం కూడా సహకరించవలసిన అవసరం ఉంది. నిట్ కాలేజీ ఉంది, తాడేపూడి ఎంట్రన్స్కి డైరెక్ట్ రోడ్డు. ఎక్కడైతే రోడ్డు మీద డంప్ చేసిన ప్రతి వెహికల్ని సీజ్ చేసి కోర్టు పెడతామని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. మీకు మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా మెడికల్ వేస్ట్ కానీ లేకపోతే ఇంట్లో పనిచేసి తవ్వేసినవి కానీ సామాన్లన్నీ తీసుకొచ్చి నిట్టి ఎదురుకుండా రోడ్డు మీద వేసిన సీసీ కెమెరాలు పెట్టాం. అక్కడ ఎవడైనా చేస్తే కాలుగట్లు కానీ వేసినా సరే పనిష్మెంట్ ఉంటుందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. మనం అన్నీ కూడా మనం కోఆపరేట్ చేయాలి. ప్రభుత్వం ఇస్తుంది, ప్రభుత్వం ఎన్ని ఇస్తుంది, ప్రభుత్వం ఫెసిలిటీ వాడుకోలేకపోతున్నాం మనం. మీ ఇళ్ళకాడ ఇచ్చిన ఫెసిలిటీ అనదర్ లేఅవుట్లో లేవు. కావాలంటే మీరు చూసుకోండి, సిమెంట్ రోడ్లు లేవు, డ్రైన్లు లేవు, ట్రాన్స్ఫార్మర్లు లేవు. మీది ఒకే లైన్లో ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి. అన్ని చోట్ల కూడా బాగా చేసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా చేయాలనుకున్న పని చేస్తే గడిచిన ముఖ్యమంత్రి 24 వరకు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏమీ ముట్టుకోలేదు. కానీ మళ్ళీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చింది, మంచి ప్రభుత్వం వచ్చింది. ప్రజలు ఎలా ఉన్నారో చూసుకోవాల్సిన అవసరం బాధ్యత మాకు ఉంది. కాబట్టి మీరు ఓట్లు వేశారు కాబట్టి ఖచ్చితంగా మీ ఇబ్బందులన్నీ ఒక 2 నెలలు 3 నెలల లోపల అన్ని ఇబ్బందులు తీర్చి బాధ్యత నేను తీసుకుంటాను. పర్సనల్గా ఇక్కడ అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారితో టిడ్కో ఇన్స్పెక్ట్ జరిగింది. ఇక్కడికి అందరూ అధికారులు రావడం జరిగింది. ఇక్కడ సమస్యలన్నీ కూడా మేము తెలుసుకోవడం జరిగింది. తొందరలో ఏంటంటే ఇక్కడ ఏ సమస్యలు ఉంటాయో సమస్యలన్నీ కూడా క్లియర్ చేయడానికి ఒక నెల 15 రోజుల మొత్తాన్ని కూడా క్లియర్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరెట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. 3 దేశాల్లో విస్తరించి ఉన్న విద్యా సంస్థలు, 185కు పైగా స్కూల్స్ కలిగిన విద్యా సంస్థ, ప్రపంచ శ్రేణి విద్యా ప్రమాణాల సాధనతో 100కు పైగా అవార్డ్స్, అంతర్జాతీయ విద్యారంగంలో 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్ వారిచే రూపొందించబడిన ఎడ్యుకేషన్ కరికులం, 1st to 5th CBSE సిలబస్, 6th to 10th ICSE సిలబస్, బిట్స్ పిలాని మరియు IIM పూర్వ విద్యార్థుల మేధో సహకారంతో సివిల్స్, IIT మరియు నీట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, నర్సరీ నుండి 8th AC క్లాస్ రూమ్స్, నర్సరీ టు 10th డిజిటల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ క్లాసెస్, రోబోటిక్స్ ల్యాబ్ అండ్ సైన్స్ ల్యాబ్, యాక్టివిటీ అండ్ ప్లేవే మెథడ్ లో విద్యా బోధన, మ్యూజిక్ అండ్ డాన్స్, ఆర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా, ఆధునిక వసతులతో హైటెక్ ప్లే గ్రౌండ్, స్కేటింగ్, బాస్కెట్బాల్ అండ్ పికిల్ బాల్ కోర్ట్స్, AC, non-AC బస్ ఫెసిలిటీ. నర్సరీ టు 10th అడ్మిషన్లు జరుగుతున్నవి. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరెట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్స్ 9030628609 and 7780385235. అతి తక్కువ ఫీజులతో మానవతా విలువలతో కూడిన అత్యుత్తమ విద్యా బోధనకు శ్రీ సత్యసాయి విద్యాలయం. అర్హత, అనుభవం కల అధ్యాపక సిబ్బంది, ప్రశాంత వాతావరణంలో సువిశాల భవనం, బాల వికాస్ తరగతుల నిర్వహణ, IIT తరగతుల నిర్వహణ, స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ పై ప్రత్యేక తరగతులు, డ్రాయింగ్, డాన్స్, యోగా, గేమ్స్, డిజిటల్ క్లాసెస్ లో కంప్యూటర్ ఎడ్యుకేషన్, RO వాటర్ ఫెసిలిటీ, ఆటో వ్యాన్ ఫెసిలిటీ, సాంస్కృతిక, సాంకేతిక, సామాజిక, క్రీడా రంగాలలో పోటీ ఏదైనా అద్భుత ప్రతిభ మా విద్యార్థుల సొంతం. 2025 10వ తరగతి ఫలితాలలో 591 మార్కులు సాధించిన మీసాల దేవకి మరియు అత్యధిక మార్కులు సాధించిన మా విద్యార్థులకు శుభాకాంక్షలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి శ్రీ సత్యసాయి విద్యాలయం, సత్యసాయి మందిరం దగ్గర, DS చెరువు సెంటర్, సుబ్బారావుపేట, తాడేపల్లిగూడెం. ఫోన్ 228822, సెల్ 9440183727. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, పైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును.
తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. తాడేపూడెం పట్టణంలో దేవి ఎడ్యుకేషన్ సొసైటీ వారు దీక్ష డ్రగ్ డీ అడిక్షన్లో భాగంగా శనివారం మత్తు మందుల వలన జరిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. సొసైటీ అధ్యక్షురాలు మల్లెపూడి కనకదుర్గ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రొహిబిషన్ అసిస్టెంట్ కమిషనర్ KVN ప్రభుకుమార్, జిల్లా సూపరింటెండెంట్ డాక్టర్ RS కుమరేశ్వరన్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ RB ప్రసాద్ రెడ్డి, CI స్వరాజ్యలక్ష్మిలు పాల్గొని మాట్లాడారు. మత్తు పానీయాలకు అలవాటు పడడం వల్ల జీవితాన్ని కోల్పోవలసి వస్తుందని పేర్కొన్నారు. దాని నుండి బయటపడడానికి దీక్ష డ్రగ్ డీ అడిక్షన్లో జాయిన్ అయ్యి మత్తు పానీయాల వ్యసనం నుండి బయటపడి వారి కుటుంబంతో సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పారు. కార్యక్రమంలో ఇన్మేట్స్కు పండ్లు పంపిణీ చేశారు. ఎక్సైజ్ SI దొరబాబు, G మురళి, ఎక్సైజ్ సిబ్బంది, దేవి ఎడ్యుకేషన్ సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ మద్యం అనేటువంటిది అలవాటైనటువంటి వాళ్ళు చాలామంది లక్షల్లో, కోట్లలో దేశంలో ఉన్నారు. అయితే మనం ఒకేసారి పూర్తిగా ఆపేస్తే వాళ్ళు ఏదో రకంగా వేరే ఎక్కడ దొరికితే అవి తాగుతూ ఉంటారు. మనం చూసాం, అప్పుడు కరోనా టైం వచ్చింది, అప్పుడు షాపులన్నీ మూసేశారు. ఇంచుమించు 23 రోజులు 30 రోజులు మూసేశారు. మూసేస్తే జనాలు ఏం చేశారు, శానిటైజర్లు తాగారు, తర్వాత పెయింట్స్, వార్నిష్లు ఇలాంటివి, తర్వాత మెథనాలు ఇలాంటి రకరకాలుగా తాగేసేసి ఆ మత్తుని ఇదైందనమాట. దానివల్ల మరి ప్రాణాలు పోతాయి. కాబట్టి దానికి ఒక ప్రత్యేకంగా ఒక డిపార్ట్మెంట్ పెట్టి దాన్ని ఛానలైజ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇది మానేటువంటి అలవాటు కాదు. కాబట్టి ఒకవేళ అతిగా తాగి ఆరోగ్యాలు చెడగొట్టుకునేటువంటి వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తూ వాళ్ళకి డీ అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం సహకారం అందిస్తూ ఉంది. మనం చూసినట్టయితే కనుక మన ఇంట్లో ఒక అలాంటి వ్యసనపరుడు ఉన్నట్టయితే కనుక, ఒక మద్యానికి బానిస అయినటువంటి వాళ్ళు, లేకపోతే డ్రగ్స్కి బానిస అయిన వాళ్ళు ఉంటే ఆ తల్లిదండ్రులు కానివ్వండి, పిల్లలు కానీ, భార్య కానీ పడేటువంటిది తీరు, కష్టాలు చాలా వర్ణాతీతంగా ఉంటాయి. గవర్నమెంట్ వాళ్ళే స్వయంగా ఓపెన్ చేసి డీ అడిక్షన్ సెంటర్ చేయడం అనేది లేదు. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్లో దీన్ని ఒక ఉద్దేశపూర్వకంగా చేశారు. 2004 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ భారతదేశాన్ని చూసి భారతదేశంలో జరుగుతున్న ఈ యువతను, ఎస్పెషల్లీ యువతను కాటేస్తున్న మారక ద్రవ్యాలు కానివ్వండి, కొంచెం పెద్ద వయసు వాళ్ళని కాటేస్తున్న మద్యపానం కానీ, ఇది ఆశించిన మోతాదు కంటే ఎక్కువగా జరిగిపోవడం వల్ల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేసింది. దీనికి నిమ్హాన్స్లో డాక్టర్ వివేక్ బెనగల్ అనే ఒక గొప్ప సైకియాట్రిస్ట్ కమ్ సోషల్ కౌన్సిలిస్ట్, వారితో స్టార్ట్ చేశారు ఈ ప్రాజెక్టు. అనుకోకుండా దానికి చాలా కన్వీనర్ ఎవరంటే డాక్టర్ TP సుధాకర్ అనేసి తిరుపతి రుయా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యారు. ఆయన రిటైర్ అయినా కూడా ఆయన కొనసాగిస్తున్నారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఈ డ్రగ్ ఎడిక్షన్స్ వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ క్యాంపెయిన్స్ నిర్వహించడానికి కేర్ అనే ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు మా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ తాడేపల్లిగూడు వారు మరియు జిల్లా శాఖ అధికారులందరూ కూడా ఇక్కడికి హాజరై ఈ మత్తు పదార్థాలు డ్రగ్స్కి బానిసలవుతున్న వాళ్ళందరికీ కూడా అవగాహన కార్యక్రమం నిర్వహించి వాళ్ళు ఏ విధంగా ఈ డ్రగ్స్, మత్తు పదార్థాలు, గాంజాయి
ఒపేను ఇటువంటి మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల వాళ్ళకి కలిగే హానికరము ఏ విధంగా వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు, వాళ్ళు సామాజికంగా మానసికంగా వాళ్ళు ఏ రకంగా వెనుకబడి ఉంటారు, వాళ్ళు ఏ రకమైన కౌన్సిలింగ్ తీసుకోవాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా అవగాహన కల్పించుటకు మా జిల్లా శాఖ అధికారులు ఇక్కడికి వచ్చినందుకు మా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ తాడేపల్లిగూడెం తరపున జిల్లా శాఖ అధికారులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా మీరందరూ కూడా మా అధికారులు చెప్పిన విషయాలన్నింటినీ మీరు సూచనలని సలహాలని స్వీకరించి మీ పరిస్థితులన్నిటికి కూడా మెరుగుపరుచుకొని సమాజంలో ఉత్తమ పౌరులుగా అందరూ కూడా మలుచుకుంటారని, మీ జీవితాలని బంగారు భవిష్యత్తు చేసుకుంటారని, అలాగే మీ సహాయ సహకారాలు ఎక్సైజ్ నుంచి కూడా మా అందరికీ డ్రగ్ డిఅడిక్షన్ తరపున పనిచేస్తున్నటువంటి స్టాఫ్ అందరికీ కూడా మీ అండదండలు ఉంటే మేము ఇంకా మరింత ఉత్సాహంగా పనిచేయడానికి సిద్ధంగా ఉంటామండి. మనం ఈ డిఅడిక్షన్ సెంటర్ని, దీక్ష డిఅడిక్షన్ సెంటర్ని 2013లో స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం ప్రతి నెల 15 మందికి ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తున్నాము. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా, అంటే మనం 15 మెంబర్స్కి చేస్తే 10 మెంబర్స్ అబోవ్ ఫ్రీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళ జీవితాన్ని వారి వృత్తి ఉద్యోగాలను పాటిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ సంతోషంగా ఉన్నారు. ఆ విధంగా మేము కృషి చేయడానికి సంసిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా సెంట్రల్ మినిస్ట్రీ నుంచి మేము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కూడా మాకు అదే విధంగా ఉంది. అధికారుల వల్ల కానివ్వండి, లేకపోతే ప్రజల వల్ల కానివ్వండి, అందరి సహాయ సహకారాలతో మేము ఈ సెంటర్స్ని వెస్ట్ గోదావరిలో తాడేపల్లిగూడెంలోను, ఏలూరు జిల్లాలో ఏలూరులో కూడా ఈ సెంటర్స్ నిర్వహించడం జరుగుతుంది సార్. కాళేశ్వరం నది పుష్కరాలకు తాడేపూడెం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి శుక్రవారం రాత్రి 3వ స్పెషల్ బస్సు బయలుదేరింది. శుక్రవారం రాత్రి బస్సు బయలుదేరి సోమవారం తెల్లవారుజామున తిరిగి చేరుకుంటుంది. ఒక్కొక్క ప్రయాణికుడికి 2100 రూపాయలు టికెట్లో వరంగల్, వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరంలో ఉన్న పుణ్యక్షేత్రాల సందర్శన, పుష్కర స్నానం చేయించి ప్రయాణికులను సురక్షితంగా తీసుకొస్తారని డిపో మేనేజర్ ఏలూరు సత్యనారాయణమూర్తి వివరించారు. ఆయన దగ్గరుండి ప్రయాణికులను బస్సు ఎక్కించి వారికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. ఆర్టీసీ డిపో అధికారులు, యూనియన్ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పన్నెండు సంవత్సరాలకి ఒకసారి చేసుకునేటువంటి ఈ పుష్కరాల పండుగ ఈసారి సరస్వతీ నది పుష్కరాలు జరుపుకుంటున్నాము. అది కూడా మనకి అత్యంత దగ్గరలో తెలంగాణలో ఉన్నటువంటి కాళేశ్వరంలో జరుపుకుంటున్నారు. మరి ఇలాంటి యాత్రకి ఈ ఆర్టీసీ బస్సును ఎంచుకున్నందుకు మరి తాడేపల్లిగూడెం డిపో అందరి తరపున కూడా మరి మీ ప్రయాణికులందరికీ కూడా మా ధన్యవాదాలు. ఈరోజు బయలుదేరుతున్నటువంటి ఈ 2+2 పుష్ బ్యాక్ వీడియో కోచ్ ఇప్పుడు బయలుదేరి రేపు ఉదయం భద్రకాళి టెంపుల్ వరంగల్ చేరుతుంది. అక్కడ మరి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత 1000 స్తంభాల గుడి, ఆ తర్వాత అక్కడి నుంచి వేములవాడలో రాజరాజేశ్వరి దర్శనం, తదనంతరం కొండగట్టు మరి ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకుని అక్కడి నుంచి ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేసుకోవడం, తదుపరి అక్కడి నుంచి బయలుదేరి మరి కాళేశ్వరం చేరుతుంది. కాళేశ్వరంలో అందరూ కూడా స్నానం చేసుకున్న తర్వాత మరి కాళేశ్వర స్వామి వారి దర్శనం, ఆ తర్వాత మరి రామప్ప దేవాలయం కూడా దర్శనం చేసుకుని మళ్ళీ సురక్షితంగా మరి 4వ రోజు తెల్లవారుజామున కల్లా ఇక్కడికి చేరుకుంటారు. సరస్వతి పుష్కరాలంటే సరస్వతీదేవి మేధస్సుకి, బుద్ధికి, ప్రతి మనిషికి అవసరం బుద్ధి అనేది. అది పెరగడానికి ఆవిడ ప్రధాని. ఆవిడ సరస్వతీ మాత దయవల్లే మనిషికి తెలివితేటలు అనేవి, ఒక మేధస్సు అనేది పెరుగుతుంది. అటువంటి ఈ నదీ పుష్కరాల్ని ఇంకొంతమంది వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఈ మంచి అవకాశం ఇది. పుష్కరాల టైంలో పిల్లలందరికీ వేసవి సెలవులు వచ్చాయి. 35 మంది బృందంతో ఎవరైనా వచ్చి అడిగినట్లయితే మరో బస్సు ఏర్పాటు చేయడానికి మేము వెయిట్ చేస్తున్నాము. ఆ అవకాశం మాకు ఇచ్చి బృందంగా వచ్చి మమ్మల్ని కలిసిన ఎడల మరో బస్సు పెట్టడానికి ఈ పిల్లలకి ఇది మంచి అవకాశంగా భావించి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఫ్రెండ్లీ బడ్జెట్లో చక్కగా సౌకర్యవంతమైన బస్సుతో ఏర్పాటు చేయడం జరిగింది. పుర ప్రజలందరూ ఇది వినియోగించుకోవాల్సిందిగా. శ్రీ గాయత్రి పారాయణ బృందం అందరూ కలిసి మరి సరస్వతీ నది పుష్కరాల యాత్రకు బయలుదేరామండి. మరి ఈ అద్భుతమైన 6 క్షేత్రాలు, భద్రకాళి మాత, రాజరాజేశ్వరి అమ్మవారు, రామప్ప దేవాలయము, కొండగట్టు ఆంజనేయ స్వామి, ఇలా 6 క్షేత్రాలు కూడా 21 వంద
కేవలం 2100 రూపాయలు మాకు కలవడం నిజంగా ఆర్టీసీ వారు ఈ రేటుకి ఈ క్షేత్రాలు ఇంత తక్కువ రేటుకి పెట్టడం మా అదృష్టంగా భావించి బయలుదేరామండి. సౌకర్యవంతంగా బస్సు పుష్ బ్యాక్ 2+2 పుష్ బ్యాక్తో కూడా మేము సౌకర్యవంతంగా వీడియో ఆడియో కోచ్ మరియు ఈ విధంగా మాకు సౌకర్యవంతమైన ప్రయాణం అండి. ఇది ప్రైవేట్ ట్రావెల్స్ అడిగామండి మేము, భజన బృందం అంతా కలిసి 36 మంది, కానీ ఎక్కువగా అడిగారు. దీనికి దానికి చాలా తేడా వచ్చిందండి. ఇది 3500 అడిగారండి ఈచ్ మెంబర్కి వచ్చి ఈ క్షేత్రాలు. సో ఆర్టీసీ కేవలం 2100కి మాకు ఈ సౌకర్యం కల్పించారు. అందువల్ల మేము 36 మంది కూడా బస్సు బుక్ చేసుకోవడం జరిగింది. కానీ ఇంత అద్భుతంగా చేసినందుకు ఆర్టీసీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలండి. 276 జీవోతో 108 ఉద్యోగ కుటుంబాలకు కూటమి ప్రభుత్వం భరోసా ఇచ్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ 108 ఉద్యోగులు శనివారం స్థానిక భవన నిర్మాణ కార్మిక సంఘం భవనంలో విజయోత్సవ సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొల్సెట్ శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. ఆయనతో పాటు జనసేన యువనేత బొల్సెట్ రాజేష్ కూడా పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో విశిష్ట సేవలు అందించిన 108 ఉద్యోగులను అభినందిస్తూ సత్కరించారు. కొత్త జీవో వలన 108 ఉద్యోగులకు ప్రభుత్వ నియామకాల్లో 15% వెయిటేజీ కలపడం అభినందనీయమన్నారు. కూటమి ప్రభుత్వానికి 108 ఉద్యోగులు అండగా నిలబడాలని కోరారు. కార్యక్రమంలో 108 సంఘ నాయకులు నీలపాల దినేష్, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 108లో ఉన్నటువంటి అందరినీ గుర్తించి స్టాఫ్ని అందరినీ పైలట్లే కాకుండా దాంట్లో మెడికల్ సిబ్బంది అందరూ కూడా 276 జీవోని ఇవ్వడం, దానివల్ల 1200 కుటుంబాలకి లబ్ధి కలగడం, అంటే ఒక భరోసాని ఇవ్వడం, ప్రభుత్వంలో మిమ్మల్ని జాయిన్ చేసుకునే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత అనేక మార్పులు మనం చూస్తూ ఉన్నాం. గడిచిన 5 సంవత్సరాల్లో కనీసం పట్టించుకొని ప్రభుత్వం అంబులెన్సుల్లో కూడా లాభం సంపాదించేటువంటి కంపెనీలకి వాళ్ళు ఇవ్వడం కూడా నాకు తెలుసు. ఏమీ లేకపోతే కేసులు లేకపోతే ఒక కాయిన్ వేసి వెళ్ళట్టు చూపించిన సందర్భాలు కూడా నాకు తెలుసు అక్కడికి వెళ్ళి. కాబట్టి అలాంటి ప్రభుత్వం నుంచి ఇవాళ ఈ ప్రభుత్వం ఎవరైతే నమ్మి ఇంతకాలం పాటు 15 సంవత్సరాల పాటు పోరాటం ఇది, ఎంతోమంది నాయకులు మారిండొచ్చు కానీ ఉద్యమం ఆగలేదు. ఆ ఉద్యమానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి 270 జీవోని ఇచ్చి మీ అందరికీ ఒక భరోసాను కల్పించిన చంద్రబాబు నాయుడు గారు మరి ఇది మంచి ప్రభుత్వం కాదని అడుగుతూ ఉన్నాను. నిన్న ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు, మీరు చూసారు లేదు, గడిచిన 12 నెలల్లో ఏమీ చేయలేదని. గడిచిన 12 నెలల్లో ఈ కూటమి ప్రభుత్వం రాకపోతే ఈ 12 నెలలు కూడా ప్రభుత్వం నడిపిన అసమర్థ మాజీ ముఖ్యమంత్రి నేను చెప్తున్నాను. ఇన్ని చేస్తున్నప్పుడు కూడా మరి నిర్లక్ష్య ప్రభుత్వానికి నేను ఎందుకు చెప్తున్నానంటే, నిర్లక్షించిన ప్రభుత్వం ముఖ్యమంత్రి చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దానికి మీరు అందరూ గమనించాలని కూడా నేను కోరుతా ఉన్నా. ఇంకా బయటకు సిగ్గు లేకుండా ప్రెస్ మీట్ పెట్టే అర్హత అతను లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు దోపిడీ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే పక్కన కూర్చోబెట్టారు మిమ్మల్ని. ఆ రోజు ఈడీ కేసులు, సిబిఐ కేసులు పెడితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నా లోను దోస్తారేమో, నేను వెళ్ళిపోతా రెడీగా ఉన్నానంటే నీ మీద ఉన్న కోర్టులో కేసుల గురించి నువ్వు లోనికి వెళ్ళాలి తప్ప ఈ ప్రభుత్వం నీ మీద ఎలాంటి కక్ష సాధింపు చేయట్లేదనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఇది ప్రజల్లో తెలియవలసిన అవసరం ఉంది. ఇవాళ 1200 కుటుంబాలు లాభపడుతున్నాయంటే 1200 మంది కూడా ఈ ప్రభుత్వం ఏం చేసిందని చెప్పవలసిన బాధ్యత మనకు ఉంది. ఎందుకంటే ఇవాళ మనం లబ్ధి పొందిన వాళ్ళు మాట్లాడరు, లబ్ధి పొందిన వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటారు ప్రభుత్వంలో. కాబట్టి మనకే ఒక ఐడెంటిఫికేషన్ ఇచ్చిన ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అందుకే నేను పనిగట్టుకుని మీ దగ్గరికి వచ్చి మీ అందరి తరఫున మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా మీ తరఫున శాసనసభలో మాట్లాడే అవకాశం నాకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూడా మీకు మాట్లాడటానికి ఎలాంటి సందేహం లేదు, ఖచ్చితంగా మాట్లాడతాం కూడా. ఎందుకంటే ప్రజలు మీరంతా ఎవరో ప్రజలు ఓట్లేస్తే గెలిచేవాడు నాయకులు, గెలిచిన తర్వాత నాయకుడు కూడా ప్రజల దగ్గరికి ప్రజలకు అందుబాటులో ఉండాలని నా సిద్ధాంతం. ఇప్పుడుదా గెలిపించడం వాళ్ళ బాధ్యత, గెలిచిన తర్వాత పనిచేయడం మన బాధ్యత. ఇవాళ రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరిగితే దాంట్లో వెళ్తే కేసు పెడతారేమో అని భయపడే ప్రభుత్వంలో ప్రజలు ఉన్నటువంటి పరిస్థితిలో ఇవాళ 108 డ్రైవర్ రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఎవరైనా నాకు అక్కర్లేదు, ఆ ప్రాణం కాపాడుతున్న లక్ష్యంగా ప్రయాణం చేస్తారు తప్ప అక్కడ పోలీసు గురించి ఆలోచించిన వ్యవస్థ ఉంటే 108. ఈరోజు పార్చాలిటీ లేకుండా టెండర్లు వేసి ఎవరికి వచ్చే వాళ్ళకి ఇచ్చే విధానంలో ఎవరు రూపాయి తక్కువ ప్రభుత్వాన్ని సేవ చేస్తారో వాళ్ళ గురించి ఇవాళ ఈ టెండర్ ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు డిప్యూటీ సీఎం గారు మరియు హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు
మేము గతంలో ఒక నెల క్రితం సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. చాలా సమస్యలతో మేము కొట్టుమిట్టాడుతున్నాం. మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఈ 108 సర్వీస్ని ఎన్నికలలో ఓట్ల లబ్ధి కోసం వాడుకొని ఆ ఉద్యోగుల భవిష్యత్తుని వదిలేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో కూడా 2014 కానీ 2009లో కానీ 2019లో కానీ ఇదే పరిస్థితిని మేము అనుభవించాం. కనీసం ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వంలో మాకు న్యాయం చేయాలని చెప్పనేసి మనం ప్రాపర్గా రిప్రజెంటేటివ్ ద్వారా రిప్రజెంట్ చేయడం ప్రభుత్వం వారి చర్చలకు పిలిచి సానుకూలమైనటువంటి వాతావరణంలో చర్చలు జరిపి మన డిమాండ్ మీద ఒక పూర్తి స్థాయిలో చర్చ జరిపి ఏం చేయగలం ఏం చేయలేము, దీనికి ఫైనాన్షియల్ బర్డెన్ ఎలా ఉంటుంది, నాన్ ఫైనాన్షియల్గా మనం ఏం చేయగలం అనేటటువంటి ఒక విధానాన్ని రూపొందించి ఒక మినిట్స్ ఇచ్చి దాన్ని అమలు చేసే ప్రక్రియలో భాగంగా ఈరోజు జీఓఆర్టీ 276ని మన ప్రభుత్వంలో మాకు ఇవ్వడం జరిగింది. 2020-21 మధ్యన ఆ కోవిడ్ సమయంలో ఈయన ఒకటే ఆలోచించాడు. ఎప్పుడో 2024లో అప్పుడు ఎమ్మెల్యే అవటం అవ్వడం తర్వాత సంగతి. అసలు ముందు మనకే కోవిడ్ వస్తే ఏంటి పరిస్థితి అని ఆయన అనుకుని ఎప్పుడో ఎమ్మెల్యే అవుతామని కోసమని ఇప్పుడు నా దగ్గర ఉన్న డబ్బులు నేను సేవ్ చేసుకుని నా కళ్ళెదురుకి ఎంతమంది తింటా కూడా లేకుండా ఉండటం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ఆ రోజుల్లో ఆ డబ్బులు ఖర్చు పెట్టాడు. ఆయన దగ్గర డబ్బు ఏమి ఎక్కడి నుంచి ఊరికే రాదు కదా. ఆయనకి ఎదుటోడికి ఆకలిని చూడటం ఆయన తెలుసుకున్నాడు కాబట్టి. అలాగే మీ సమస్య కూడా ఖచ్చితంగా పైకి వెళ్తుంది. అయితే ఇప్పుడు కూడా పూర్తిగా మీది ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందా అని అనుకోవడానికి లేదు. ఖచ్చితంగా ఉంది, ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయని నాకు తెలుసు. దాన్ని కూడా ఇప్పుడు ఏదైతే మీరు అందరూ అన్నారో ఆ రిప్రజెంటేషన్ ఏదో మన ఎమ్మెల్యే గారికి ఇస్తే ఈయన ఓపెన్గా ఏదున్న సమస్యని అసెంబ్లీలో మాట్లాడడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా దీని మీద కూడా ఆయన మాట్లాడతారు. ఈయన ద్వారా బయటికి వెళ్తే, ఒక జనసేన ఎమ్మెల్యే గారి ద్వారా ఆ అసెంబ్లీలో వినపడితే, ఒక కూటమి అభ్యర్థి ద్వారా బయటికి వెళ్తే, కూటమి ఎమ్మెల్యే ద్వారా బయటికి వెళ్తే అసెంబ్లీలో ఖచ్చితంగా దాని మీద ఒక చర్చనీయాంశం అవుతుంది. ఇక్కడ ఇంకొక ఇది కూడా ఉంటుంది. ఇప్పుడు ఏమీ చేయనోడి కంటే మంచి చేసేవాడి మీద మిగతా అందరూ దృష్టి వెళ్తుంది. ఎందుకంటే ఎవడొకడు మంచి చేస్తున్నాడంటే వీడు ఏం చేయనందుకు కాదు, కానీ ఆడు మంచి చేస్తున్నాడు, ఆడికి పేరు ఎక్కడ వస్తుందని చెడగొట్టడానికి ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. అలా కూడా ఈయన మాట్లాడితే ఖచ్చితంగా దాన్ని అక్కడ మీ సమస్య మీద ఒక అలజడి అయితే వస్తుంది. సో అది వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు ఎక్కడో చోట సొల్యూషన్ దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. ఏదైనా ఈ రోజుల్లో మీ అందరికీ తెలిసిన విషయమే, మంచి చేసినా వాడి గురించి డబ్బు కొడితేనే బయటకు తెలుస్తుంది తప్ప లేకపోతే మర్చిపోతున్నారు. ఎందుకంటే భవన కార్మికులది కూడా ఆయనే మాట్లాడటం జరిగింది. ఇప్పుడు హోటల్స్లో వాడే ఈ టేస్టింగ్ సాల్ట్ లేకపోతే వేస్ట్ ఏదైతే దాన్ని వాడుతున్నారో వాటి మీద కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే మీ సమస్య మీద కూడా ఖచ్చితంగా ఆయన మాట్లాడతారు. ఈయన మాట్లాడేది సమాజ సేవ గురించి తప్ప ఆయన పర్సనల్ డెవలప్మెంట్ కోసం కాదు. అలా అనుకుంటే ఆయన ఇవాళ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. కోవిడ్లో మనందరం చేసిన సేవలు ఎప్పుడు ఆయన చేసే సర్వీసు తాడిపల్లి చేసేవారు, మనం చేసినా ఎక్కడ ఏం చేసినా సరే మాకు చేదుడు వాదుడుగా ఉండేవారు. కాబట్టి ఇప్పటిదాకా కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా మన ఎంప్లాయీస్ని గుర్తించలే. ఫస్ట్ టైం సార్ గుర్తించి మనందరినీ కూడా గౌరవంగా సత్కరించి మనకి ఆయన చేతుల మీదుగా సన్మానం జరుగుతుంది. మీరు అందరూ కూడా, ఎందుకంటే కోవిడ్లో ఎంత కష్టపడ్డారో ఆయన తెలుసు, కానీ ఎవరు ముందుకు రాలే, మనల్ని ఎప్పుడు గుర్తించలే. కానీ సార్ ఇప్పుడు ఆయన చేతిలో మీ అందరికీ సత్కారం ఏర్పాటు చేశారు. మీరందరూ దయించి మీ బలం ఎంతవరకు ఉంటుందో అంతవరకు కూడా మీరు అందరూ కూడా సర్వీస్ ఇవ్వాలి, ఎక్కడ కూడా ఎవరికి ఆటంకం కలగకుండా చూసుకోవాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, మన కోసం వచ్చారైనా మనం ఎంతో గౌరవంగా చూసి పంపించి ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన స్టేట్ ప్రెసిడెంట్ గారు కిరణ్ గారు, నరసింహమూర్తి గారు, అలాగే సీను గారు, అలాగే మహేష్ గారు, శ్రీనివాస్ గారు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ, స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీ శ్రీనివాస రామాలయంలో శనివారం పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ వారం అన్న సమారాధన, స్వామివారికి నైవేద్యం, మహాప్రసాదం, పులిహోర వితరణ, స్వర్గీయ రాగాల విశ్వనాథ నాయుడు జ్ఞాపకార్థం ఆయన సతీమణి వనజాక్షమ్మ, వారి కుటుంబ సభ్యులు, ఈపీ భాస్కర్రావు, భాగ్యలక్ష్మి దంపతులు, కళ్యాణ చక్రవర్తి కుటుంబ సభ్యులు, సాయి గిరిధర్ కుటుంబ సభ్యుల ఆర్థిక సౌజన్యంతో మధ్యాహ్నం అన్న సమారాధన జరిగింది. ప్రతి శనివారం నిర్వహించే ఈ కార్యక్రమానికి దాతలు ముందుకు రావాలని కమిటీ సభ్యులు కోరుతున్నారు. స్థానిక సుబ్బారావుపేట శ్రీ శ్రీనివాస రామాలయం నందు మరి ఉదయం నుంచి కూడా శనివారం సందర్భంగా భక్తుల దర్శనార్థం విశేష పూజలు నిర్వహించుకోవడం జరిగింది. స్వామివారికి మహాప్రసాదం నివేదిక పులిహార వితరణ, అలాగే ఈరోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం శ్రీ కీర్తిశేషులు
రాగాల విశ్వనాథ నాయుడు గారి జ్ఞాపకార్థం వారి భార్య వనజాక్షి గారు మరియు కుటుంబ సభ్యులు, అలాగే శ్రీ ఈపి భాస్కర్రావు గారు, శ్రీమతి భాగ్యలక్ష్మి దంపతులు మరియు ప్రతి నెల కూడా శనివారం జరిగే అన్నదాన కార్యక్రమానికి డిపాజిట్లుగా ఇస్తున్న దాతల విరాళాలతో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. వారికి వారి కుటుంబానికి కూడా ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు నిండుగా ఉండాలని, ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పేసి ఈ యొక్క శ్రీనివాస రామాలయం కమిటీ తరఫున భక్తుల తరఫున కోరుకుంటున్నాం. అలాగే ప్రతి శనివారం జరిగే అన్నదాన కార్యక్రమానికి భక్తులు ఎవరైనా సరే 1000 రూపాయలు కావచ్చు, 2000 కావచ్చు, మీ తోచినంత విరాళం ఇస్తే మిగిలిన డబ్బులు డిపాజిట్లో ఉన్న సొమ్ముతో కలిపి ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమం ప్రతి వారం నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా గమనించి ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి మీ వంతు సాయంగా విరాళాలు ఇచ్చి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. స్థానిక సుబ్బారావుపేట 5వ వార్డు మామూలు వారు విధివంతం చేసిన శ్రీ శ్రీనివాస రామాలయంలో మరి ప్రతి శనివారం జరిగే అన్న సమారాధన కార్యక్రమంలో భాగంగా ఈ వారం తమ వంతు సాయాన్ని అందించిన శ్రీ కీర్తిశేషులు రాగాల విశ్వనాథం గారి భార్య వనజాక్షమ్మ గారు మరియు అలాగే శ్రీ ఈపి భాస్కర్రావు గారు, శ్రీమతి భాగ్యలక్ష్మి దంపతులకి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పట్నానికి చెందిన బోల రమేష్ కుమారుడు రోహిత్ కుమార్తె ఇషానికి మొదటి పుట్టినరోజు సందర్భంగా శనివారం సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎగరపల్లిలోని ప్రేమాలయంలో అన్నదానం చేసి పళ్ళు పంపిణీ చేశారు. అనంతరం పడాల వృద్ధాశ్రమంలో కేక్ కటింగ్, అన్నదానం, పళ్ళు, బిస్కెట్స్ అందించారు. కార్యక్రమంలో రూప, భవానీ, ఆశిని, ఎడ్లపల్లి పవన్ కుమార్, సత్యమూర్తి, స్వామి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మన బోళ రమేష్ గారు అబ్బాయి అయినటువంటి రోహిత్ గారి పాపది ఇషాన్వి బర్త్డేని ఈరోజు పడాల వృద్ధాశ్రమంలో పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రేమాలయంలో కూడా అక్కడ కూడా వృద్ధాశ్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఈరోజు బోళ రమేష్ గారు అంటే ఆయన సేవకుడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా పెద్ద ఎత్తున ఫంక్షన్లు చేసుకోరు, పేద ప్రజలకు పెట్టాలన్న ఉద్దేశంలోనే ఎప్పుడు కూడా ఆయన ఉంటారు. అటువంటి ఎంతోమందిని చూస్తారు కానీ ఆయన ఎప్పుడూ బయటికి రారు. ఈ చేతితో ఎత్తి చేయి కూడా తెలియకూడదు అనుకుంటారు. ఎందుకంటే ఎవరన్నా అయితే కానీ ఆయన మేము ఏదైనా చేయాలనుకుంటే పవన్ మన ఇక్కడ పలానా చేయాలని చెప్పి మమ్మల్ని పంపించి ఎంతో కృషి చేస్తారు. ఆయన ఎంతో సేవామూర్తి. వాళ్ళ మనవరాలు బర్త్డే ఇవాళ చాలా పెద్ద ఎత్తున, అలాగే మన రోజుకొక గుళ్ళో కూడా నిన్న తణుకు దగ్గర గుళ్ళో చేశారు. వారోత్సవాలాగా మనవరాలు పుట్టినరోజుని ఎంతో ఆడంబరాలకు వెళ్ళకుండా, ఎంతో ఇంటికాడ చేసుకోకుండా వృద్ధాశ్రమాల్లో, గుడుల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అనేది ఎంతో అందరూ ప్రజలందరికీ అదృష్టం ఉండాలి. ఎందుకంటే ఆయన చేయాలనుకుంటే ఇంటికాడ ఎంతో భారీగా 10 మంది ఫ్రెండ్స్ని పిలుచుకుని చేసి, కానీ అలా చేయట్లే. 10 మందికి పెట్టాలన్న ఉద్దేశంలో ఇవాళ ఈ 5 రోజులు బట్టి నిర్వహించడం జరిగింది. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా గల శ్రీ బోనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మధ్యాహ్నం దాతల సహకారంతో నవరత్నాల టీం ఆధ్వర్యంలో 358వ శనివారంగా అన్న సమారాధన జరిగింది. తాడేపురం వాస్తవ్యులు కోటిపల్లి లక్ష్మీ రత్నకుమారి కుమారుడు అనిల్ కుమార్, సుప్రియ దంపతులు మనవలు మనుషి ఐరా, ప్రజ్యూన్, రియాన్ల ఆర్థిక సౌజన్యంతో అన్న సమారాధన జరిగింది. నవరత్నాల టీం వారు ఈ కార్యక్రమంలో సేవలు అందించి దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ డిపో వద్ద వేయించేసిన శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం నందు స్వామివారికి ప్రీతిపాత్రమైన శనివారం రోజున ఈరోజు ఉదయం 4 గంటల నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు అవి జరిగాయి. స్వామివారిని భక్తులు తగు సంఖ్యలో వచ్చి స్వామివారి దర్శించుకుని స్వామివారి ప్రీతి కృపకు పాత్రలయ్యారు. అలాగే మన గ్రామ ప్రజల్ని, చుట్టుపక్కల గ్రామ ప్రజలందరినీ కూడా స్వామివారి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుతూ తాడేపల్లిగూడెం నవరత్నాల టీం నిర్వహించు అన్న సమారాధన కార్యక్రమం ఈ వారం 358వ వారానికి చేరుకుంది. ఈ వారం దాతలు తాడేపల్లిగూడెం వాస్తువులు కోటిపల్లి అనుకుమార్ గారు, ధనప్రియ దంపతులు, వారు పిల్లలు లక్ష్మీ రత్నకుమారి, మనూష, ప్రజ్ఞన్, రియాన్ ఈరోజు అన్న సమారాధనకి సహకరించారు. వారు వారి కుటుంబానికి ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు ఎల్లవెల్ల ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. నవరత్నాల టీం దాతలు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7019390844.
ఉపాధ్యాయుల బదిలీలో భాగంగా తాడేపూడి మండల ఉపాధ్యాయులకు మండల యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఆన్లైన్ సలహా హెల్ప్ డెస్క్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర మహిళా కార్యదర్శి శ్రీదేవి హెల్ప్ డెస్క్ శిబిరాన్ని ప్రారంభించారు. కంప్యూటర్ సిస్టమ్ను మండల యూటీఎఫ్ గౌరవ అధ్యక్షులు మైనం సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి రత్నరాజు ప్రారంభించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎం రామకృష్ణ, ఎం జయరాజు, జి రాజశేఖర్, యూటీఎఫ్ మండల అధ్యక్షులు పెదిరెడ్ల తిరుపతిరావు, వెంకన్న, సాహిబ్, డి మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. కుంచనపల్లి శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం నాడు ఉదయం స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవం, హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. శుక్రవారం ఉదయం అష్టోత్తర శతకమల గంగాభిషేకం, సాయంత్రం మహిళల చేత 12 జీవనదులకు గంగ పూజ, గంగాహారతి, మంచినీటి చెరువులో స్వామివారికి తెప్పోత్సవం నిర్వహించారు. ఆలయ అర్చకులు కూచి అనంత పద్మనాభ శర్మ, ఆంజనేయ కుమార్ శర్మ, ఆత్కూరి కామేశ్వరరావు, మేక దుర్గారావు, మేక బాలాజీ, కోనాల మురళి, గారాబత్తుల పోతురాజు, ఇంటి ఆదినారాయణ, శంకర సత్యనారాయణ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అభయ ఆంజనేయ స్వామి వారి యొక్క ఉత్సవంలో భాగంగా సప్త నదుల నుంచి కూడా ఈ దేశంలో ఎన్ని నదులైతే ఉన్నాయో అన్ని నదుల నుంచి కూడా నీరుని తెచ్చి స్వామివారి యొక్క అభిషేకము చేసి ఈరోజు తెప్పోత్సవంలో భాగంగా ఈ నదీ జలాలన్నీ కూడా ఈ కుంచినపల్లి గ్రామంలో ఉన్నటువంటి మంచినీటి చెరువులో ఈ యొక్క చెరువుని శుద్ధి చేసి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదములు ఈ గ్రామం అంతా కూడా అందించేలాగా ఏర్పాటు చేసినటువంటి శ్రీ కూచి అనంత పద్మనాభ శర్మ గారికి ఇచ్చేదనంటే ఈ గ్రామంలో ఈ ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్ట జరిగి సుమారు నేటికి 45 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా స్వామివారి యొక్క సేవలో ఆయన మిత్ర బృందం ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఏ కార్యక్రమంలోనూ చేసినప్పటికీ కూడా ముందుండి నడిపిస్తున్నటువంటి ఈ కుంచినపల్లి గ్రామ ప్రజలకు ఆయనకి తోడు ఉండి నిలబడినటువంటి వీరందరికీ కూడా ఈ అభయ ఆంజనేయ స్వామి వారి యొక్క కరుణా కటాక్షాలు ఎల్లవేళ ఉండాలని. మరి హనుమత్ జయంతి సందర్భంగా కూడా ఈ కుంచిపల్లి గ్రామంలో ఈ 2 రోజులు కూడా 22, 23వ తారీఖులు కూడా చక్కగా కూడా హనుమత్ జయంతి కార్యక్రమం చేశామండి. మొదటి రోజు అభిషేకము, తర్వాత ఆకు పూజలు, గంగ చిందరం పూజలతో స్వామివారికి పూజ చేశాం. రెండో రోజు 108 కలశలతో అభిషేకము, గంగా విధానము, గంగ పూజ, గంగాహారతి ఇచ్చి స్వామివారిని తెప్పోత్సవంలో మీరందరూ కూడా పాల్గొన్నందుకు స్వామివారి యొక్క అనుగ్రహం మన అందరినీ కూడా అనుగ్రహించి సర్వకాల సర్వావస్థలందును కూడా భగవంతుడు చల్లగా కాపాడవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. స్థానిక శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణా తరగతిలో గ్రంథాలయ అధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆసక్తికరంగా కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా శనివారం వివిధ అంశాలపై విద్యార్థులకు శిక్షణ అందించారు. ప్రతి వీరాస్వామి, బాపయ్య శర్మ, జనార్దన్ రావు తదితరులు రీసోర్స్ పర్సన్స్గా వ్యవహరించారు. పలు అంశాలపై అవగాహన కల్పించారు. చేబ్రోల పరిధిలోని గొల్లగూడెంలో జరుగుతున్న శానిటేషన్ కార్యక్రమాలను తాడేపూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యదర్శులు, ఆరోగ్య సహాయకులు పాల్గొన్నారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.